మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కూడా ఈ యొక్క సాయంకాల వేళ మరొకసారి ఈ యొక్క బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. మరి ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి అనేక అంశాలలో ఒక అంశము, చాలా ప్రాముఖ్యమైన అంశం శిష్యత్వం, లేక దాన్ని శిష్యరికం అని పిలుస్తాం. సో ఆ అంశాన్ని ఈరోజు మరి మనము అధ్యయనం చేయబోతున్నాం. స్లైడ్ మరి మనం ఫాలో అవుతూ ఈ రోజున ఈ టీచింగ్ ఫాలో అవుదాము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి, డిసైపుల్షిప్. మీరు కూడా చాలా సార్లు ఈ పదం విని ఉంటారు. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మరి ఇది మరి మనం అనుసరించవలసిన అవసరత ఎంతో ఉంది. ప్రభు యొక్క ఆశ ఏంటి అంటే, విశ్వాసులుగా ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాసులుగానే మిగిలిపోకూడదు. ఆ స్థాయి పెరగాలి. అది ఏ స్థాయికి పెరగాలి అంటే శిష్యత్వపు స్థాయికి పెరగాలి, శిష్యరికపు స్థాయికి పెరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి ఏంటి శిష్యరికపు స్థాయి అని మరి మనం ఆలోచిస్తే, ఈ రోజున మనం అధ్యయనం చేయబోయే ఈ యొక్క వాక్య భాగాలు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఆ యొక్క వాక్య భాగాలు మరి మనము ఫాలో అవుతూ దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, స్లైడ్ కనిపిస్తుందండి మీకు? కనిపిస్తుంది. 1 minute. రైట్. సో యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి యొక్క అంశము శిష్యత్వము లేక శిష్యరికము, డిసైపుల్షిప్ అని పిలుస్తాం. సో వాస్తవంగా డిసైపుల్ అంటే శిష్యుడు అని మనం పిలిచినప్పుడు దానికి అర్థం ఏంటంటే విద్యార్థి, నేర్చుకునేవాడు, నేర్చుకునే మనస్సు గలవాడు. ఒకరి నుంచి మరి కొన్ని సంగతులు నేర్చుకునే వ్యక్తి లేక విద్యార్థి అనే ఒక అర్థము. ఓకేనండి. శిష్యుడు అన్నప్పుడు దాని మన మూల భాషలోకి వెళ్ళి ఆ యొక్క అర్థాన్ని చూసినప్పుడు నేర్చుకునేవాడు అని దాని అర్థం. కాబట్టి విశ్వాసులుగా గమనించండి, మనం కేవలం ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే పిలువబడలేదు, అయితే మనం నేర్చుకోవడానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బీ ద డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకు మరి మనం శిష్యులుగా పిలువబడ్డాం. కాబట్టి ఈ యొక్క సెషన్లో ఈరోజు కానీ వీలైతే ఇంకొక సెషన్ నేను దీన్ని తీసుకొని ఈ యొక్క అంశాన్ని చాలా లోతుల్లో వివరించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలా మంది విశ్వాసుల స్థాయిలోనే ఆగిపోతుంటారు. కానీ ప్రభు యొక్క వాంఛ, ప్రభు యొక్క కోరిక ఏంటి అంటే, సంఘము పట్ల, ప్రతి విశ్వాసి పట్ల ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనందరూ కూడా ఆ శిష్యత్వపు స్థాయికి ఎదగాలి. వి ఆల్ నీడ్ టు గ్రో టు దిస్ లెవెల్ ఆఫ్ డిసైపుల్షిప్ బికాస్ వీఆర్ ఆల్ ద డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి స్లైడ్ మీద నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ 3 వాక్య భాగాలు ఇక్కడ ఉన్నాయి కదండి, అవి మరి మన ముందు ఉంచుకొని ఈరోజు బైబిల్ స్టడీని కొనసాగించుకుందాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు గ్రూప్లో ఉన్నవారు ఆ వాక్యాలను చదవాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా లూకా సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. 23 నుండి 26 వాక్యాలు చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము
23 నుండి 26 వరకు చదవండి ఎవరైనా. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన తాను పోగొట్టుకుని యెడల లేక నష్టపరుచుకుని యెడల వానికేం ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడెవడు? వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఓకే, ఇంకొకరు మత్తయి సువార్త 16:24 చదవండి. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఆ, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఓకే, ఇంకొకరు మార్కు సువార్త 8వ అధ్యాయము 34 వచనం. మార్కు 8:34. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలు, గమనించండి. ఈ 3 వాక్య భాగాలు కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ మూడింటిని మనం మెయిన్ వర్సెస్ గా మనం పరిగణిస్తూ ఈ అంశం శిష్యత్వము లేక శిష్యరికము, డిసైపుల్షిప్ అనే టాపిక్ ని మరి మనము కంటిన్యూ చేద్దాం. గమనించండి, మనం చదివినటువంటి యొక్క 3 వాక్య భాగాలు కూడా రైట్ అంటే ఈ విషయం మనకు ఈ 3 సువార్తలు కూడా ప్రస్తావించబడింది. అఫ్ కోర్స్ యోహాను సువార్తలో కూడా ఇది ప్రస్తావించబడింది. కాబట్టి అన్ని సువార్తల్లో యేసయ్య చెప్పినటువంటి యొక్క అంశము డిసైపుల్షిప్ ఈజ్ మెన్షన్, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒక విషయాన్ని నేను స్టార్టింగ్ లోనే మీతో క్లారిఫై చేయాలి. అదేంటంటే చాలా మంది శిష్యత్వము లేక శిష్యరికము, డిసైపుల్షిప్ అన్నప్పుడు ఇది కేవలం ఎవరో అంటే మినిస్ట్రీలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందేమో అనుకుంటారు. అంటే పరిచర్య చేసేవారు లేకపోతే ముఖ్యంగా ఫుల్ టైం మినిస్ట్రీలు ఎవరైతే ఉంటున్నారో సంపూర్ణ సేవలో వారికి మాత్రమే వర్తిస్తుందిలే, ఇది మేము సాధారణ విశ్వాసులు కదా, మేమేమీ సేవ చేయట్లేదు కదా, కాబట్టి ఈ సబ్జెక్ట్ మాకు వర్తించదు అని కొంతమంది అనుకుంటారు. అయితే అది వాస్తవం కాదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే టు బి డిసైపుల్స్ ఆర్ టు ఫాలో డిసైపుల్షిప్, యేసయ్యకు శిష్యులుగా ఉండాలనుకున్న వారు అంటే కేవలం పరిచర్య చేసేవారు మాత్రమే కాదు. రైట్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఆ అండర్స్టాండింగ్ మనకు కూడా ఉంటే ఇట్స్ ఏ అండర్స్టాండింగ్ అనే కంటే కూడా మిస్అండర్స్టాండింగ్ అంటే మంచిది. అది ఒక సరైన అవగాహన కాదు. సో కొన్ని అంశాల గురించి మనం అంటే ఆల్రెడీ మనం అనుకున్నటువంటి విషయాలు కానీ ఒకవేళ అలాంటివి కనుక మన మైండ్లో ఉంటే వాటిని ఫస్ట్ మనం కొన్ని లెర్న్ చేసుకోవాలి. సాధారణంగా ఏం చెప్తారంటే ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఓకే సంథింగ్, ఫస్ట్ యూ నీడ్ టు అన్లెర్న్ సంథింగ్. సో మనం ఏదైతే మనం ఊహించుకొని లేక మనం ట్రెడిషనల్గా కొన్ని విషయాలు వింటూ కొన్ని అంశాల గురించి ఓకేనా వాస్తవాలుగా కాకుండా ఉంటాయో వాటిని మొదట మన మైండ్లో నుంచి తీసివేసుకోవాలి. అన్లెర్న్ అవి తీసివేసుకుంటే అప్పుడు రైట్ థింగ్స్ని మనం లెర్న్ చేయొచ్చు, అప్పుడు సరైన విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క డిసైపుల్షిప్ గురించి, శిష్యత్వము లేక శిష్యరికం గురించి ఒకవేళ మీరు కనుక అలా అనుకుంటూ ఉంటే ఇది కేవలం ఏదో పరిచర్యలో ఉన్న వారికి మాత్రమే వర్తించేది అనుకుంటే కాదండి, అది అందరికీ వర్తించేటటువంటి విషయము. ఇట్ అప్లైస్ టు ఆల్ ద బిలీవర్స్, విశ్వాసులందరికీ. అది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వయస్సుతో సంబంధం లేకుండా, లేకపోతే ప్రాంతంతో సంబంధం లేకుండా, మన పరిస్థితులతో సంబంధం లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశమైంది. కాబట్టి అది మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఇకపోతే ఈ 3 వాక్య భాగాలు చదువుకున్నాం కాబట్టి ఈ 3 వాక్య భాగాలు మన ముందు ఉంచుకొని ఈరోజు
3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ 3 పాయింట్స్ లాగా కూడా మీరు వీటిని 3 హెడ్డింగ్స్ కింద మరి మనం ఈ యొక్క బైబిల్ స్టడీ చేద్దాం. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనం చదువుకున్న ఈ 3 వాక్య భాగాల్లో కామన్‌గా ఉన్నటువంటి 3 విషయాలు. లేక మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు సువార్తికులు కూడా ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటంటే నెంబర్ 1 మొట్టమొదటిగా మనలను మనము ఉపేక్షించుకొనుట. అది తెలుగులో రాసుకోండి. ఇంగ్లీష్‌లో అక్కడ మీరు చూస్తున్నారుగా స్లైడ్ మీద సెల్ఫ్ డినయల్. ఇప్పుడు మనం యేసయ్యకు శిష్యులుగా ఉండాలి అంటే 3 షరతులు లేక 3 లక్షణాలు ఈరోజు మరి మనము ఈ బైబిల్ స్టడీలో చాలా లోతైన విధానంలో ఇన్ డెప్త్ వేలో మరి మనము అధ్యయనం చేయబోతున్నాం. అంత మాత్రమే కాకుండా ఇవి అధ్యయనం చేస్తుండగా మన మనసులో లేక మన హృదయాల్లో కూడా ఈ విషయాలు ధ్యానించుకుంటూ మరి నీవు నేను యేసుక్రీస్తు ప్రభుకి మరి మనము శిష్యులుగా ఉండాలి అంటే ఇవి చాలా ప్రాముఖ్యమైన లక్షణాలుగా మనం పరిగణించాలి. ఇవి మనలో ఉన్నాయో లేదో కూడా ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనలో లేనట్లయితే ఈ లక్షణాలు మనము కలిగి ఇక నుంచైనా మరి మనం యేసుక్రీస్తు ప్రభు కొరకు శిష్యులుగా జీవించాలనే ఒక ఆశతో మరి మనం ముందుకు వెళ్ళాలి. మొట్టమొదటిగా మనలను మనము ఉపేక్షించుకొనుట. ఓకేనా? లేక మనలను మనము పరిత్యజించుకొనుట అని తెలుగులో అలాగా పర్యాయ పదాలుగా మనం చెప్పవచ్చు. సెల్ఫ్ డినయల్. ఇక్కడ లూకాసు వార్త 9:23 వద్దాం. ఈ మొదటి భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను. చూసారా ఆ వర్డ్? అందుకే మీకు స్టార్టింగ్ లో ఒకటి క్లారిఫై చేశాను. ఈ శిష్యత్వము, శిష్యరికము, డిసైపుల్షిప్ అనేది కేవలం ఏదో మినిస్ట్రీ చేసే వారికి మాత్రమే కాదు, పరిచర్యల వారికి మాత్రమే కాదు. ఏమనుంది అక్కడ? ఆయన అందరితో. దట్ మీన్స్ ఇక నెక్స్ట్ ఆయన చెప్పబోయే మాట ఎవరికి వర్తిస్తుందండి? అందరికీ వర్తిస్తుంది. అందుకే మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు అంటే వ్యక్తిగతంగా కానీ లేక మనం కలిసి అయినా కూడా మనం ఒక వాక్యాన్ని చదువుతున్నామంటే ఆ వాక్యంలో ఉన్న ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను కదండి, మనం బైబిల్ని ఆ రీతిగా స్టడీ చేయాలి, ఆ రీతిగా అధ్యయనం చేయాలి. ఒక వచనం మీరు అధ్యయనం చేసిన, ఒక పారాగ్రాఫ్ మీరు అధ్యయనం చేసిన, లేక ఒక చాప్టర్ మీరు అధ్యయనం చేసిన, ఇందులో ఉన్న ప్రతి పదము వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మరి మనము వర్డ్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్క పదాన్ని మనము నిదానించి దాని భావాన్ని గ్రహిస్తూ దాని యొక్క విషయాలు మరి మనం గ్రహించాలి. రైట్? సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేసుకునే విషయంలో మరి 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి అని ఇంతకుముందు నేను చెప్పాను. ఇంతకుముందు నేను ఆన్లైన్లో క్లాసెస్ బైబిల్ స్టడీస్ చెప్పినప్పుడు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ద బైబిల్ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పినప్పుడు లేక బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు 3 విషయాలు చెప్పాను. అంటే ఫస్ట్ అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్ అని. కావలిస్తే నేను మీకు అంటే మన ఛానల్లోకి మీరు వెళ్తే ఇంతకుముందు నేను టీచ్ చేసిన వాటిలో ఉన్నాయి. అంటే ఒక వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలంటే ఏది మనకు ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా మనం ప్రతి పదాన్ని చదవాలని అధ్యయనించాలని చెప్పినప్పుడు దట్ హెల్ప్స్ అస్. ఓకే రైట్. ఇప్పుడు గమనించండి ఆ 23 స్టార్టింగ్లో మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. అక్కడ ఆగుదామండి, ఎందుకంటే ఆ వచనంలో 3 భాగాలు ఉన్నాయి. లైక్ ఆ 3 భాగాలే మనము 3 మెయిన్ పాయింట్స్గా ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. శిష్యత్వము అంటే ఏంటి? శిష్యరికము అనగా ఏంటి? నీవు నేను యేసుక్రీస్తు ప్రభుకి మనం శిష్యులుగా మారాలి అంటే మనం ఏం చేయాలి? గమనించి నేను చెప్పినట్టుగా మనం విశ్వాసుల స్థాయిలోనే ఉండిపోకూడదు. ఆ స్థాయి నుంచి ఒక మెట్టు పైకెక్కి ఏ స్థాయికి రావాలండి? శిష్యత్వపు స్థాయికి రావాలి, శిష్యరికపు స్థాయికి రావాలి. అంటే మనందరూ యేసుక్రీస్తు కోరుకుంటున్నట్టుగా ఆయనకు శిష్యులుగా మరి మనం మారాలి. మరి ఆయనకు శిష్యులుగా మారాలి అంటే ఇందులో
మొదటి మెట్టు ఏమిటండి? మనలను మనము ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొనుట. ఒకవేళ మీరు రాసుకుంటుంటే తెలుగులో తన్ను తాను ఉపేక్షించుకుంటా అని రాసుకోండి. సెల్ఫ్ డినయల్. సెల్ఫ్ డినయల్. గమనించండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పినప్పుడు తనను తాను ఉపేక్షించుకొనుట అన్నప్పుడు ఇక్కడ మనము సెల్ఫ్ గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా వారికంటూ తమ స్వయం, వారికంటూ తమ ఓకేనండి ఇండివిజువల్ ఐడెంటిటీ, వ్యక్తిగత గుర్తింపు, లేక ప్రతి మనిషిలో ఈగో అంటే అహం అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీటికి మరి మనము వీటిని ఉపేక్షించుకోవాలి. వీటికి మరి మనం ఉపేక్షించుకోవాలి. మన యొక్క స్వయాన్ని ఉపేక్షించుకోవాలి. అంటే ప్రాక్టికల్గా దాని అర్థం ఏంటో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నెంబర్ 1, మొట్టమొదటిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలంటే ఎలాగా? ఏదో మాటల్లో చెప్తే సరిపోదు కదండి. నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను అంటే సరిపోదు. లేక నన్ను నేను తగ్గించుకుంటున్నానని మీతో చెప్పినా కూడా అది కూడా సరిపోదు. అది మాటల్లో చెప్పేది కాదు, కానీ మన క్రియల్లో అది కనిపించాలి. ఎలాగా కనిపించాలి? ఇప్పుడు చూద్దాం. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా విషయాలు ఆలకించండి. ఈ రెఫరెన్స్ కూడా చెప్తున్నప్పుడు రాసుకుంటూ కూడా చదవండి. మొట్టమొదటిగా మనలను మనమే ఉపేక్షించుకొనుట, తన్ను తాను ఉపేక్షించుకొనుట అనగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్? అకార్డింగ్ టు Romans 12 రోమాపత్రిక 12వ అధ్యాయము 2కి వచ్చి చూద్దాం దీని అర్థం ఏంటో ప్రాక్టికల్గా. రోమా 12:2 తీసిన వారు చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు. ఇందులో మీరు చూసారా, మొదటి భాగంలో మీరు ఈ లోక మర్యాదను, లోక దగ్గర కింద ఫుట్ నోట్స్ ఉంది కదా, ఆ ఫుట్ నోట్స్ మీరు చూస్తే ఈ యుగ మర్యాదను అనుసరింపక అనుంది. కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏంటి? యేసయ్య చెప్పినట్టుగా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అన్నారు కదా. తన్ను తాను ఉపేక్షించుకొని, డినై యువర్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ డినయల్. ఎలా సాధ్యము అంటే ప్రాక్టికల్గా ఇదండి. మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులుగా మారాలి అంటే ఒక షరతు ఏమిటంటే ఈ లోక మర్యాద చొప్పున మనము నడుచుకోకూడదు. ఇంగ్లీష్లో అయితే డు నాట్ కన్ఫార్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది. ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఈ లోకంకి ఒక ప్యాటర్న్ ఉంది, అంటే ఒక పద్ధతి, ఒక మెథడ్, ఒక స్టైల్. ఓకేనా? ఈ లోకస్తులు అందరూ కూడా ఒక విధానంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకలాగుంటుంది, వాళ్ళ ప్రవర్తన ఒకలాగుంటుంది, జీవితం మీద వారు కలిగినటువంటి అవగాహన ఒకలాగుంటుంది. మరి అన్ని విషయాల గురించి, జీవితం మీద కానీ, డబ్బు గురించి కానీ, అన్ని విషయాల గురించి వారికంటూ ఒక అవగాహన ఉంటుంది. వారు ప్రవర్తించే విధానం ఒకలాగుంటుంది, వారి మాట తీరు ఒకలాగుంటుంది. ఈ లోక లేక ఈ యుగ మర్యాద, ఈ లోక మర్యాద అన్నప్పుడు అక్కడ ఇంకా క్రైస్తవేతరులు అంటే దేవుని ఎరగని వాళ్ళు ఏ రీతిగా ప్రవర్తిస్తారో వారికంటూ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇంకా స్పష్టంగా ఈజీగా చెప్పాలంటే ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఎవరైనా తమకు కీడు చేశారు అనుకుందాం, ఎవరైనా తమకు హాని చేశారు, కీడు చేశారు, చెడ్డగా మాట్లాడారు వాళ్ళ గురించి అన్నప్పుడు వీళ్ళకి వెంటనే ఎవరికైనా కోపం వస్తుంది కదండి. కోపం వచ్చి వాళ్ళ గురించి అంటే వీళ్ళు దూషించారనుకోండి, వీళ్ళు కూడా తిరిగి ఏం చేస్తారండి? తిరిగి వీళ్ళు కూడా దూషిస్తారు కదండి. వీళ్ళు కూడా వాళ్ళ గురించి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా వీళ్ళ గురించి బూతులు మాట్లాడారనుకోండి, వీళ్ళు కూడా తిరిగి బూతులు మాట్లాడతారు. వీళ్ళు కూడా వాళ్ళని దూషిస్తారు. వీళ్ళు కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, రివెంజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. ఎవరు? ఈ లోకస్తులు లేక ఈ లోకపు మర్యాద అలాగుంటుంది. ఈ యుగ మర్యాద ముఖ్యంగా దేవుని ఎరగని వారు అలాగా ప్రవర్తిస్తారు. అది ఈ లోకపు మర్యాద అన్నప్పుడు లేక ఈ యుగ మర్యాద చొప్పున అన్నప్పుడు అది అంటే లోకంలో
ఉన్న మనుషులు దేవుని ఎరగని వారు, క్రీస్తుతో మరి సంబంధం లేని వారు ఒక రీతిగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒక రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న మనం ఇప్పుడు మనల్ని దేవుడు సంఘములో చేర్చాడు, లేక మనల్ని దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు. పాపులుగా ఉన్న మనల్ని యేసయ్య ఎలా మార్చాడండి? పరిశుద్ధులుగా మార్చాడు. సో ఆ పరిశుద్ధులు లేక క్రైస్తవులు లేక సంఘము అని మనం చెప్పినప్పుడు గమనించండి, అక్కడ కొన్ని పదాలు వాడారు గ్రీక్ భాషలో. హ్యాగియోస్ అనే ఒక పదం క్రైస్తవుడు, లేక సంఘము అంటే ఎక్లీషియా అనే ఇంకొక పదము సంఘానికి ఉపయోగించారు. సో ఈ హ్యాగియోస్ అన్న లేక ఎక్లీషియా అన్న ఈ రెండిటికి అర్థం ఏంటి అంటే, లోకములో ఉన్నటువంటి వారిని ప్రభు రక్షించుకొని ప్రత్యేకించి పరిశుద్ధపరిచి ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలువబడినటువంటి సమూహము, సమాజము లేక ఒక గుంపు, అదే సంఘం అంటే, లేక వారే పరిశుద్ధులంటే, లేక వారే క్రైస్తవులంటే. అర్థమవుతుంటే కావలిస్తే మీరు ఒక లైన్ ఇది రాసుకోవచ్చు. అసలు విశ్వాసులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు, సంఘము అంటే ఎవరు, లేక పరిశుద్ధులు అంటే ఎవరంటే ఇదంతా కూడా ఒకే మీనింగ్. లోకములో నుండి ప్రభువు చేత ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడి ఒక ప్రత్యేకమైన పని కొరకై పిలువబడినటువంటి సమాజము లేక సమూహము, వారే క్రైస్తవులంటే, విశ్వాసులంటే, సంఘం అంటే. రైట్, మీకు అర్థమవుతుంది కదండి. ఎందుకంటే మీకు ఈ రోమా 12:2 అర్థం అవ్వాలంటే అది మనం అర్థం చేసుకోవాలి. అసలు మన మూలాలు ఎక్కడున్నాయో మనకు తెలియాలి కదండి. అంతే కదండి, మన బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం క్రైస్తవులను చెప్పుకున్నాం, అసలు క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనందరూ కూడా సంఘము అని చెప్పుకుంటున్నాం. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘములు. అంటే మీరు ఎక్కడున్న ఏ స్థానిక సంఘాలు మీరున్నా కూడా మనందరూ కూడా సార్వత్రిక సంఘంలో భాగమై ఉన్నాం కదా. మరి అసలు ఆ సంఘము లేక విశ్వాసులు లేక క్రైస్తవులు లేక పరిశుద్ధులు అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, అది దాని యాక్చువల్ ఒరిజినల్ మీనింగ్. అది మూల భాషలో నుంచి మనం ఆ పదాలు వర్డ్ స్టడీ మనం చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రభువు మనలను ఆ రీతిగా లోకంలో ఉన్నటువంటి మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్న వారమే. మనమేమో వేరే లోకం నుంచి రాలేదు కదా. ఈ లోకంలో ఉన్నవారే, పాపంలో ఉన్నవారే, దేవునికి దూరస్తులుగా ఉన్నవారే. మరి ఎఫెసీ 2లో కూడా పౌలు గారు అదే చెప్తారు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఒకప్పుడు మనం దేవుడికి దూరంగా ఉన్నాం, నిబంధన లేని ప్రజలుగా ఉన్నాం, నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, దేవునికి శత్రులుగా ఉన్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయం ప్రకారం చూస్తే మనం దేవుడికి శత్రులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. అది ఒకప్పుడు మన యొక్క ఐడెంటిటీ. మీకు అర్థమవుతుంది కదండి. యువర్ ఏబుల్ టు ఫాలో మీ, రైట్? ఒకప్పుడు అది మన స్థితి. అయితే ప్రభు ఏం చేశాడు? తన మహాకృపను బట్టి మనల్ని పరిశుద్ధపరిచి, తన పరిశుద్ధ రక్తము చేత నిన్ను నన్ను పరిశుద్ధపరిచి ప్రత్యేకించి, ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై మనలను ఆయన కొరకే పిలుచుకున్నాడు. ఆ ప్రత్యేకించబడినటువంటి సమాజమే లేక సమూహమే లేక గుంపే సంఘము అంటే, విశ్వాసులు అంటే. చూసారండి, చాలా అద్భుతమైనటువంటి అర్థం అందులో ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ లోకంలో నుంచి మనల్ని వేరు చేసి ప్రత్యేకించి పరిశుద్ధపరిచి పిలుచుకున్నాడు. కాబట్టి అది కూడా ఒక ప్రత్యేకమైన పని ఇప్పుడు మనకు అప్పగించి, we all have a special task, we all have a mission. ఇప్పుడు ఈ పోలీస్ పారామిలిటరీ దళాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటారు, STF. ఓకే, ఈ పోలీసులో అనేక రకాల గుంపుల్లో కేటగిరీస్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటారు. అంటే వారు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక చోట చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి ఇదిగో మీకు ఈ పని చేయాలి, లేక పలానా చోట అలర్లు అవుతున్నాయి ఆ ఊర్లో, లేకపోతే పలానా చోట మీరు దాన్ని కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ 8 days మీ పని అదే, లేక నెక్స్ట్ 10 days మీ మిషన్ అది, లేదంటే పలానా చోట ఇది అవుతుంది, మీరంతా కూడా మిమ్మల్ని ఆ పని కొరకే పంపుతున్నాం అని గవర్నమెంట్ వారు ఏ రీతిగా
వాళ్ళని ఒక ప్రత్యేకమైన పని వారికి అప్పగించి అక్కడికి పంపిస్తారో, అలాగున ప్రభువు కూడా మనలను ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై, ఏంటి ఆ పని? ఆయన పని, మన పని కాదు. ఇక్కడ ఆయన రాజ్యం, ఆయన రాజ్యాన్ని కట్టే పని కొరకై మనల్ని ఆయన ప్రత్యేకించి పంపించారు. కాబట్టి ఇప్పుడు లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించారు కాబట్టి ఇప్పుడు మనం ఎలా జీవించాలండి? లోకస్తులాగా జీవించాలా? అలా జీవించకూడదు. అందుకే అక్కడ చాలా స్పష్టంగా రోమా 12:2లో మీరు ఈ యుగ మర్యాద చొప్పున, లేక లోక మర్యాదను మీరు అనుసరింపక, డు నాట్ ఫాలో ఆర్ డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకపు మర్యాద చొప్పున ఇక మీరు నడుచుకోకూడదు. ఒకప్పుడు మీరు అలా నడుచుకున్నారు. ఒకప్పుడు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, చీకటిలో ఉన్నారు. ఒకప్పుడు మీరు ఫాలో అయ్యింది లోకాన్ని ఒక మాదిరిగా తీసుకొని, మరి లోకస్తులు అందరూ ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు, అలా చేశారు. అయితే ఇప్పుడు మీరు ప్రత్యేకించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు ప్రభువు చేత. ఒక ప్రత్యేకమైన పని ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక స్పెషల్ మిషన్, ఒక ప్రత్యేకమైన పని దేవుడు మనకు అప్పగించారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా లోకస్తుల్లాగా ఉండకూడదు, లోకస్తుల్లాగా ప్రవర్తించకూడదు. సో డు నాట్ ఫాలో ఆర్ డు నాట్ బి కన్ఫార్మ్డ్ ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే రోమా 12:2లో దేవుని రాజ్యం యొక్క విలువలు మాత్రమే మనం అనుసరించాలి, కానీ ఈ లోకానికి సంబంధించిన విలువలు మనము అనుసరించకూడదు. ఓకే, అందుకే ఇక్కడ రాశాను ఒక పాయింట్. ఎవరైనా ఈ పాయింట్ చదవండి. ద కింగ్డమ్ వాల్యూస్ అని. గ్రూప్లో ఉన్న వారు అందరూ యాక్టివ్గా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి. చదవండి. ది కింగ్డమ్ వాల్యూస్, ఈ పాయింట్ చదవండి. The kingdom values కనిపిస్తుంది. go, the kingdom values go contrary to worldly values. If you are a follower of Jesus, inevitably you live in conflict with the worldly values. రైట్. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకానికి సంబంధించిన కొన్ని విలువలు ఉన్నాయి. అదే యుగ మర్యాద అంటే, ఈ లోక మర్యాద అంటే. వి కాల్ ఇట్ ద వరల్డ్లీ వాల్యూస్. ఈ లోకానికి సంబంధించిన విలువలు ఉన్నాయి. అయితే మనం అనుసరించవలసింది ఈ లోకానికి సంబంధించిన విలువలు కాదు. నాట్ ద వరల్డ్లీ వాల్యూస్, బట్ వాట్ వాల్యూస్? ద కింగ్డమ్ వాల్యూస్. అందరూ ఒకసారి మైక్ ఆన్ చేసుకుని చెప్తారండి, ద కింగ్డమ్ వాల్యూస్. మీరందరూ యాక్టివ్గా ఉన్నారు నాకు తెలుస్తుంది. ద కింగ్డమ్ వాల్యూస్. ద కింగ్డమ్ వాల్యూస్, లేకపోతే తెలుగులో చెప్పాలనుకున్న వారు దేవుని రాజ్యం. ద కింగ్డమ్ వాల్యూస్. ఎస్, తెలుగులో కూడా ఒకసారి చెప్పండి, దేవుని రాజ్యపు విలువలు అని చెప్పండి ఒకసారి. దేవుని రాజ్యపు విలువలు. దేవుని రాజ్యపు విలువలు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే, ద కింగ్డమ్ వాల్యూస్ అంటే దేవుని రాజ్యపు విలువలు. ఇప్పుడు మనం ఈ రెండింటికి ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతుంటుందండి. అది మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా విశ్వాసులుగా అనుభవిస్తూ ఉంటారు. ఓకే, దెర్ ఈస్ ఆల్వేస్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. ఓకేనండి, వరల్డ్లీ వాల్యూస్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాల్యూస్. లోకపు విలువలు, లోకపు పోకడ, లోకపు మర్యాద ఒకవైపు ఉంటే, మరొక వైపు ఏమో దేవుని రాజ్యపు విలువలు. రైట్, యేసయ్య యొక్క బోధ, యేసయ్య చెప్పిన మాటలు మరొక వైపు ఎప్పుడు ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా ఇవి మ్యాచ్ అవ్వండి. ఇవి మ్యాచ్ అవ్వ, ఎందుకంటే లోకం ఒకలాగా చెప్తుంది కదండి. మీరు ఇలాగా ఎవరైనా మీకు కీడు చేస్తే, హాని చేస్తే, మీ గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే ప్రతీకారం తీర్చుకోండి అన్నట్టు లోకం చెప్తుంది. కానీ యేసయ్యేమో లేదు, మీరేం చేయాలి? మీ శత్రువులను మీరు క్షమించాలి, మీ శత్రువుల కోసము ప్రార్థన చేయాలి, మీ శత్రువుల్ని ప్రేమించాలని యేసయ్య చెప్తున్నాడు. సో ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్ వాల్యూస్గా మనం వీటిని చూడొచ్చు. వరల్డ్లీ వాల్యూస్ అండ్ ద కింగ్డమ్ వాల్యూస్. మీకు అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే మీ ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల, అంటే మీరు నాకు శిష్యులుగా ఉండాలి అంటే తనను తాను ఉపేక్షించుకోవాలి అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఈ లోకపు మర్యాద చొప్పున నడుచుకోవద్దన్నాం కదా. సో ఈ లోకానికి సంబంధించిన విలువలు మనము అనుసరించకూడదు. సింపుల్గా చెప్పాలంటే లోకాన్ని కాపీ కొట్టద్దు. లోకస్తులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో, ఎలాగైతే మాట్లాడుతున్నారో, ఎలాగైతే అన్ని వారి కల్చరు, వారి యొక్క బిహేవియర్, వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానము, ఓకేనండి, వారు ఇతరులను ట్రీట్ చేసే విధానము, ఇంకా అన్ని కూడా ఆ కిందకి వస్తున్నాయి. ఈ వరల్డ్ వాల్యూస్ కిందే వస్తాయి.
ఓకే, కాబట్టి అది మరి మనము అనుసరించకూడదు, కానీ దేవుని రాజ్యపు విలువలనే మనం అనుసరించాలి. కాబట్టి మనల్ని మనం పరిత్యజించుకోవాలి, లేక మనల్ని మనం ఉపేక్షించుకోవాలి అంటే ఈ లోకపు మర్యాద చొప్పున మరి మనము నడుచుకోకూడదు. ఎప్పుడు కూడా మన యొక్క ఆలోచన మన మైండ్ని అక్కడికి అలౌ చేయకూడదు. లోకం ఎలా ఉంది, అవును చాలాసార్లు లోకము ఆకర్షణీయంగానే ఉంటది. లోకంలో ఉన్న విషయాలు, లోకానికి సంబంధించిన సంగతులు మనకు చాలాసార్లు సాతానుడు ఏం చేస్తాడండి, ఆకర్షణీయంగా మనకు చూపిస్తాడు. యేసయ్య కూడా అదే శోధన వచ్చింది కదా, 3 శోధనలు ఒక శోధన అదే కదా. అంతా చూపించి లోకాన్ని, లోకాశలను అంతా చూపించి మరి సాతాను ఏం చేశాడు, అతనికి నమస్కరించమని చెప్పాడు కదా. సో కాబట్టి ఇన్ అదర్ వర్డ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శోధన ఇదిగో, ఫాలో ద వరల్డ్లీ వాల్యూస్. అయితే యేసయ్య దానికి నో చెప్పారు. మనందరికీ ఆ విషయం తెలుసు. యేసయ్య ఏది అనుసరించారండి, దేవుని రాజ్యపు విలువలను మాత్రమే అనుసరించాడు. హి ఓన్లీ ఫాలోడ్ ద కింగ్డమ్ వాల్యూస్, నాట్ ద వరల్డ్లీ వాల్యూస్. కాబట్టి ఇది మొట్టమొదటిగా నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం. మనల్ని మనం ఉపేక్షించుకోవడంలో దేవుని రాజ్య విలువలే అనుసరించాలి, కానీ ఈ లోకపు మర్యాదను మనం అనుసరించకూడదు. అలాగే యాకోబు 4:4 ఒకసారి చదువుతారా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు, లేక మనకు ప్రశ్న రావచ్చు, ఇప్పుడు ఈ లోకపు మర్యాద చొప్పున ఎందుకు మనం అనుసరించకూడదండి? ఈ లోకపు మర్యాద చొప్పున అంటే విశ్వాసులుగా ఎందుకు మనం అనుసరించకూడదు అనే ఒక డౌట్ మనకు రావచ్చేమో. అది కామన్. అయితే మనకొచ్చే ప్రతి ప్రశ్నకు బైబిల్లో ఏముందండి, సమాధానం ఉంది. ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. అంటే మనకున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆ ప్రశ్న మనకు వస్తే, లోకపు విలువలు ఎందుకు మనం కలిగి ఉండకూడదంటే అక్కడే చాలా స్పష్టం ఉంది. లోకముతో మనం చేసే స్నేహము దేవునికి వైరం. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెండ్ టు ద వరల్డ్, యు ఆర్ ఎనిమీ టు గాడ్. ఓకే, ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ మీన్స్ ఎనిమిటీ అగేన్స్ట్ గాడ్. అక్కడ స్లైడ్ మీద ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉంది కదా. సో కాబట్టి కాన్సిక్వెంట్లీ ఎనీవన్ హూ చూసెస్, అదే వర్స్ ని ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను, సెకండ్ పార్ట్. కాన్సిక్వెంట్లీ ఎనీవన్ హూ చూసెస్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ బికమ్స్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఎవరైనా సరే లోకంతో స్నేహం చేస్తే వారు దేవుడికి ఎవరండి, శత్రులుగా ఉన్నట్టే అని అర్థం. కాబట్టి ఎందుకు ఈ లోక మర్యాద చొప్పున మనం నడుచుకోకూడదు అని మీరు కనుక అడిగితే, లోకపు మర్యాద అంటే లోకంని మనం స్నేహిస్తే మనం దేవునికి మరి శత్రులుగా ఉంటూ ఉన్నాం. అందుకే మనము ఈ లోకపు మర్యాద చొప్పున మనం నడుచుకోకూడదు. అది సెల్ఫ్ డినయల్లో మొట్టమొదటి విషయం, డినయింగ్ వరల్డ్లీ వాల్యూస్. ఓకే, రైట్. ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే, ఎవరికైనా అర్థం అవ్వకపోతే మీరు అడగచ్చు. నేను ఇంకొకసారి వీలైతే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు, ఈ పాయింట్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు అడగచ్చు, నో ప్రాబ్లం. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలను మనమే పరిత్యజించుకొనుట, తన్ను తాను ఉపేక్షించుకొనుట, అలాగే 2-3 అర్థాలుగా మనం పర్యాపదాలుగా తెలుగులో చెప్పుకోవచ్చు. యు నీడ్ టు డినై యువర్ సెల్ఫ్. మన సెల్ఫ్ని మరి మనము డినై చేయాలి. అందులో భాగంగా నేను ఫస్ట్ మీనింగ్ ఏం చెప్పానండి, డినైయింగ్ వరల్డ్లీ వాల్యూస్. లోక సంబంధమైనటువంటి విలువలకు మనము నో చెప్పాలి. మనం వాటిని అనుసరించకుండా మనం ఏ వాల్యూస్ ఫాలో అవ్వాలి, వాల్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యపు యొక్క విలువలనే మనము అనుసరించాలి. ఇంతకుముందు క్లాసెస్లో మీకు నేను మత్తయి సువార్త 5, 6, 7 గురించి చాలా సుదీర్ఘంగా మనం వివరించాం కదండి. కొండ మీద ప్రభు చేసిన ప్రసంగం. మరి దేవుని రాజ్య విలువలు ఎక్కడున్నాయండి మీరు అడిగితే దానికి సమాధానము అదే, మత్తయి సువార్త 5, 6, 7లో ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో అసలు దేవుని రాజ్యపు విలువలు ఎలా ఉంటాయో ఆయన అనేక అంశాల గురించి అక్కడ మాట్లాడారు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఆ సెషన్స్ కనుక మిస్ అయి ఉంటే
దయచేసి మళ్ళీ మన ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళి నేను అక్కడ టీచ్ చేసిన ఆ వీడియోస్ మీరు మళ్ళీ చూడండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల గురించి నేను టీచ్ చేసిన విషయాలు మీరు మళ్ళీ వింటే అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్న వారు కలిగి ఉండవలసిన అర్హతలు, లక్షణాలు ఏంటి, దేవుని రాజ్యపు విలువలు ఏంటో యేసయ్య ఇక్కడ చాలా స్పష్టంగా బోధించారు. కాబట్టి విశ్వాసులు మనం అనుసరించవలసింది దేవుని రాజ్యపు విలువలను, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదను కాదు. అది మొట్టమొదటి విషయం, డినయింగ్ వరల్డ్లీ వాల్యూస్. నెంబర్ 2 దీని గురించి చూస్తే టేకింగ్ ఎ స్టాండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ నీడ్ బి. సరే, ఇప్పుడు ఒక 2 వాక్యాలు చదువుతున్నామండి. ఇక్కడ లూకా 12, 52, 53 ఆ స్లైడ్ మీద చూస్తున్నారు, చదవండి. లూకా 12, 52. ఎస్, ఎవరు మొదలు తీస్తే వారు చదవచ్చు, మన టైం సేవ్ అవుతుంది. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమారైకును, కుమారై తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. రైట్. అలాగే మత్తయి సువార్త 10, 35, 36 కూడా చదవండి. మత్తయి సువార్త 10, 35, 36 వచనాలు స్లైడ్ మీద కూడా చూస్తున్నారుగా, అదే రెఫరెన్సెస్. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమారైకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. 37 కూడా అమ్మా, 37 ఆల్సో. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమారైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు. చాలమ్మా, థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ ఈ 3 వాక్యాలు మనం చూసాం కదా, లూకా 12లోను అలాగే మత్తయి 10లోను ఈ వాక్యాలు చదువుకున్నాం కదా. వీటిలో ఈ వాక్యాలు మీకు చదవగానే, అంటే ఫస్ట్ మీకు చదవగానే తప్పో రైటో రాంగో పక్కన పెట్టేస్తే అసలు మీకు ఏమనిపించిందో ఒకళ్ళిద్దరు వెంటనే మైక్ ఆన్ చేసుకుని చదవండి, చెప్పండి. ఈ వాక్యాలు చదవగానే మీకు ఏమనిపించింది? ఈ వాక్యం వినగానే మీకు ఏమనిపించింది? యోగిత, నువ్వే కదమ్మా చదివింది ఈ వాక్యాలు. సో టెల్ వాట్ యు ఫీల్. ఈ వాక్యం చదవగానే వినగానే నీకేమనిపించింది? పర్లేదు, చెప్పండి. అది రైట్ రాంగ్ డోంట్ వరీ, దాని గురించి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా, ఈజీగా. ఫస్ట్ చెప్పాలి, టెల్ యువర్ ఒపీనియన్. మీరు ఈ వాక్యాలు వినగానే చదవగానే ఏమనిపించింది? ఎందుకంటే ఈ వాక్యాలు కొన్ని కాంట్రడిక్టరీగా ఉన్నట్టున్నాయి కదా. సో మీకు ఏమైనా అనిపించింది చెప్పండి ఫస్ట్, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుని కంటే ఎక్కువగా అమ్మని గాని నాన్నని గాని దేన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా, మన ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని అర్థమైంది. ఓకే, గుడ్. ఇంకా మిగతా వారు ఈ వాక్యాలు వినగానే లేక చదవగానే మీకు వచ్చినటువంటి థాట్స్ ఏంటి? యోగిత ఉన్నావు కదమ్మా? అన్నా యోగిత ఉన్నావా? యోగిత ఉన్నాను సార్. చెప్పు యోగిత, మరి నువ్వే వాక్యాలు చదివావు కదా మరి. సో ఇది చదవగా నీకేమనిపించింది? జస్ట్ పర్లేదు, రైట్ రాంగో దాని గురించి వరీ అవ్వద్దు, జస్ట్ నీకేమనిపించిందో చెప్పు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫ్యామిలీ మెంబర్స్ కన్నా మన ఫ్యామిలీలో ఉన్న వారికంటే మనం జీసస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయనకే మనం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చి లవ్ చేయాలి. హ్మ్. ముఖ్య ప్రాధాన్యత యేసయ్యకే ముందు మన హార్ట్‌లో ఎప్పుడు యేసయ్యకే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. మనము ఫ్యామిలీలో మదర్‌ని గాని, ఫాదర్‌ని గాని ఇంకెవరికీ ఇవ్వకూడదు. సో, యేసయ్యని మనం ఫస్ట్ ఏ విషయంలో అయినా మనకి యేసయ్యని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. ఓకే. అదే అది. ఓకే. గుడ్. ఓకే అమ్మా. రైట్. సరే, యాక్చువల్‌గా మనకి వర్సెస్ చదవగానే కొంచెం కాంట్రాడిక్టరీగా అనిపిస్తది కదా! మనకి అయితే అలాంటి డెఫినెట్‌గా మనకు బైబిల్‌లో ఒక చోట మనకొక వాక్యం మనకు అర్థం కానప్పుడు, మరొక చోట మనము అదే వర్సెస్‌ని తీసుకున్నప్పుడు అవి మనకు క్లారిటీ ఇస్తాయి. అందుకే స్క్రిప్చర్స్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్ అనే ఒక సేయింగ్ ఉందన్నమాట. లేఖనాలను మనకు వివరిస్తాయి లేక వ్యాఖ్యానిస్తాయి. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనం ఫస్ట్ చదువుకున్నాము లూకా 12కి ఒక్కసారి అక్కడికి వద్దాము. అది మనకు కాంట్రడిక్టరీగా అనిపించే ఒక స్టేట్మెంట్ లాగా ఉంది. అయితే అది మనం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లూకా 12:52, 53 చదువుకున్నాం కదా. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికిని, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందురు. ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నారంటే, దానికంటే ముందు జస్ట్ పైన మీరు వర్స్ 40 చదివితే అది కూడా మీకు కొంచెం కాంట్రాడిక్టరీ వర్స్‌గా మీకు కనిపిస్తది. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతిని, ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అని ఒకటుంది. 51 కూడా మనం చదవడానికి చాలా కాంట్రాడిక్టరీగా ఉంటది. అంటే కొంచెం డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్‌గా ఉంటది. నేను భూమి మీద 51 చదవండి మీరు ఎవరైనా. లూకా 12:51, లూక్ 12:51. నేను భూమి మీద సమాధానమును కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. రైట్. చూసారా? ఇది మనం విన్నప్పుడు కొంచెం ఇదేంటి ప్రభు ఇలా చెప్తున్నారు, నేను యేసయ్య భూమి మీదకి వచ్చింది సమాధానం కలిగించడానికి కదా, మరి ఆయన సమాధానాన్ని కాదు భేదమునే కలగజేయ వచ్చితిని, లేక ఒక విధంగా చెప్పాలంటే సింపుల్‌గా చెప్పాలంటే విభేదాలు, భేదాలు, గొడవలు పెట్టడానికి వచ్చాను అన్నట్టుగా మనకు సింపుల్ మాటలు వ్యవహారిక భాషలో చెప్పాలంటే కామన్ లాంగ్వేజ్‌లో అలా అనిపిస్తది. అయితే ఇది ఏ కాంటెక్స్ట్‌లో ప్రభు చెప్తున్నారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆ ఇంటిలో, ఓకే, మరి మిగతా వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోయి ఉండొచ్చు. ఓకే, అఫ్‌కోర్స్ మీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉంటే ఆల్రెడీ మీ తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఉంటారు కాబట్టి అక్కడ మనకు దాంతో సమస్య లేదు. అయితే మీరే ఇప్పుడే క్రొత్తగా ప్రభువుని అంగీకరించిన వారైతే ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి మరి తల్లిదండ్రులు కానీ, సహోదరులు, మీ అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్క ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే మరి ఖచ్చితంగా ప్రాక్టికల్‌గా ఏమొస్తాయండి? ఇంట్లో ఏమొస్తాయి? గొడవలే స్టార్ట్ అయిపోతాయి. అది కూడా మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి అది మీ తల్లిదండ్రులకి ఇష్టం లేదు. మీ అన్నకో, తమ్ముడికో, చెల్లికో, అక్కకో ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని టార్చర్ చేస్తారు. మిమ్మల్ని హింసిస్తూ ఉంటారు. మిమ్మల్ని దూషిస్తూ, తిడుతూ ఉంటారు. లేకపోతే అది విడిచిపెట్టేసేయి, లేకపోతే ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టు, మనదది కాదు, మనదిది, మన మతం ఇది, లేక మన కులం ఇది, మనం మొదటి నుంచి ఇందులో ఉన్నాము, అందులోకి వెళ్ళకూడదు అని రకరకాలుగా వాళ్ళు తెలిసినవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్‌గా ఆబ్వియస్‌గా ఆ కుటుంబంలో ఇంకా కొన్ని గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు తప్పకుండా వస్తాయి. ఓకే, అది దాని అర్థం. యేసుక్రీస్తు ప్రభువుని బట్టి విభేదాలు. అందుకే అక్కడ భేదమునే కలగజేయ వచ్చుతున్న యేసయ్య అన్నారు కదా. కాబట్టి యేసయ్యను బట్టి అక్కడ భేదం ఆ ఇంట్లో. అంతే, మిగతా విషయాల్లో వాళ్ళు సమాధానంగా ఉన్నారు. మిగతా విషయాల్లో వాళ్ళకి ఇబ్బందులేం లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంది కాబట్టి ఆమె, లేక ఆయన నమ్ముకున్నారు కాబట్టి దాన్ని బట్టి
ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుంటాయి కొన్నిసార్లు. ఓకే, సో అయితే ఇలాంటివి వస్తూ ఉంటాయి, అవి సర్వసాధారణము. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనలను మనం ఉపేక్షించుకొనుట, అది దృష్టిలో పెట్టుకునే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వాక్యాలను కూడా తీసుకెళ్తున్నారు. అది మన మెయిన్ థింగ్. అంటే మనం యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉండాలంటే మొదటి పాయింట్ ఏమని చెప్పానండి, మనల్ని మనమే ఉపేక్షించుకోవాలి. యూ నీడ్ టు డినై యువర్ సెల్ఫ్, లేక దాన్ని సెల్ఫ్ డినయల్. ఓకే, ఇప్పుడు ఆ సెల్ఫ్ డినయల్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఇలాగ పరిస్థితులు ఉంటే మనము మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలండి చెప్పండి? మొదటి ప్రాధాన్యత మన ఇంటి వారికా లేక యేసుక్రీస్తుకా? జీసస్ కి ఇవ్వాలా? అవును, మీలో ఇద్దరు చెప్పినట్టుగా ఇంత ముందే మనం అందరికంటే కూడా యేసుక్రీస్తుకే మొదటి స్థానం ఇవ్వాలి, ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలని చెప్పారు. దట్స్ ట్రూ, కరెక్ట్. అయితే మనం వీరినేమి ద్వేషించాల్సిన అవసరం లేదు. డోంట్ థింక్ దట్ యూ నీడ్ టు, అంటే యేసు ప్రభు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి కాబట్టి మనం వీళ్ళని ద్వేషించాలి అని మళ్ళీ అలా రాంగ్గా అనుకోకండి. ఓకేనా? ఎందుకంటే కొన్ని చోట్ల ఒక వచనంలో అలా ఉంటుంది, మీరు మీ తల్లిని కానీ తండ్రిని కానీ సహోదరుని కానీ బంధువులు కానీ ద్వేషింపని ఎడల అని ఉంటుంది. సో దాన్ని లిటరల్గా మనం తీసుకోకూడదు. అంటే వాళ్ళని ద్వేషించాలని యేసే ఉద్దేశం కాదు. మరి యేసే ఉద్దేశం ఏంటంటే సింపుల్, వారికంటే కూడా మీరు ఓకే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. యూనిట్ గివ్ ఫస్ట్ ప్లేస్, లైక్ అ ఫస్ట్ ప్రిఫరెన్స్, లైక్ అ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. ఇంకా తర్వాతే వారికి. ఇంకా చెప్పాలంటే వారు మనల్ని యేసుక్రీస్తును విడిచిపెట్టేసి, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేసి అని గనక వారు చెబుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో మనం వాళ్ళ మాట వినకూడదు. ఎందుకంటే దేవుని మాట మనకు మొదటి ప్రాధాన్యత కాబట్టి దేవుని మాటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే వారికి లోబడాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి, వారికి ఇవ్వాల్సిన స్థానం కూడా ఇవ్వాలి. వారిని మనం దూషించి ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ అయితే యేసుక్రీస్తు ప్రభువునే వద్దు విడిచిపెట్టేసి అని గనక వారంటే అప్పుడు వారి మాటకు మరి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు యేసయ్యకే మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చేవారిగా ఉండాలి. మరి దానికి మనం కొంత వెల చెల్లించాలి. వెలంటే అంటే డబ్బులు చెల్లించేది కాదు. వెలంటే ఇట్ విల్ బి సమ్ టఫ్ టైం కదా చెప్పాలంటే. ఆ పరిస్థితిలో మనం కొంచెం కష్టం, ఆ కష్టాన్ని మరి యేసుక్రీస్తు కోసం భరించాలి. అదని అర్థం. ఏంటి ఆ వెల చెల్లించడం అంటే? ఆ బాధను, ఆ అవమానాన్ని, లేక ఒకవేళ ఏదైనా మనం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామని తప్పుగా మన మీద నిందలు మోపారనుకోండి, ఆ నింద కాయడం లేక మోయడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు తిడుతున్నప్పుడు మనల్ని అది భరించడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడించే క్రమంలో ఆ యొక్క బాధ కానీ, ఆ యొక్క భయము కానీ, లేకపోతే ఆ నిందలు కానీ, ఆ యొక్క అవమానాన్ని కానీ మరి అవన్నీ కూడా మనము ఎదుర్కోవడానికి, ఆ ఫేజ్ గుండా వెళ్ళడానికి మనమైతే సిద్ధంగా ఉండాలి. అది దాని అర్థం. ఓకే, ఇప్పుడు దాకా మనం చదువుకున్నటువంటి ఆ 3 వాక్య భాగాల అర్థం కూడా అదే. టేకింగ్ ఎ స్టాండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ నీడ్ బి అని ఒక టైటిల్ ఇచ్చాను కదా. సో మన కుటుంబంలో కూడా, వ్యక్తిగత విషయాల్లో కూడా అవసరమైతే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే దాని అర్థం యేసుక్రీస్తుని బట్టి, ఆయన యందు మనకున్న విశ్వాసాన్ని బట్టి, ఒకవేళ మన ఇంటి వారి యొద్ద నుంచి వ్యతిరేకత, మరి సమస్యలు, ఇబ్బందులు, అవమానకరమైన పరిస్థితులు ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే యేసుక్రీస్తు కోసం వాటిని ఎదుర్కొని ఫేస్ చేస్తూ, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. అక్కడ ఇంకా చెప్పాలంటే మన స్వయం ఇంకక్కడ పని చేయకూడదు. మన ఈగో మనకు అడ్డు రాకూడదు. వాళ్ళు నన్ను దూషిస్తున్నారని నేను కూడా దూషిస్తాను, వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి నేను కూడా ఇలా అంటాను. ఎందుకంటే మానవ నైజం ఏంటంటే వెంటనే ఎవరైనా మనల్ని ఏదైనా ఒక మాట అంటే మనం కూడా రియాక్ట్ అయిపోతాం కదండి. మనకు కూడా కోపం వస్తుంది, మనకు కూడా, ఎందుకంటే మనకు ఇమోషన్స్ ఉన్నాయి. కాబట్టి అలాగా అక్కడ ఆ పరిస్థితులు ఏం చేయాలి? యేసయ్య చెప్పినట్టుగా నిన్ను నీవు ఉపేక్షించుకో, డినై యువర్ సెల్ఫ్. సో అక్కడ మనకున్న ఇమోషన్స్ని లేక మనకున్న ఈగోని మనము డినై చేసుకోవాలి.
అదంతా సులభం అయితే కాదండి. అయితే అసాధ్యము అనేది కూడా కాదు. ఇది సాధ్యమే. కొంచెం మనకు కష్టంగా అనిపించవచ్చు ఆ పరిస్థితిలో. యేసుక్రీస్తు ప్రభు కోసం మన ఫ్యామిలీలో ఒక స్టాండ్ తీసుకొని యేసుక్రీస్తుకే ప్రథమ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించిన విషయమైనా కూడా అసాధ్యమైతే కాదు. ఇట్ విల్ బి పాసిబుల్. ఎందుకంటే మరి యేసయ్య అన్నారు, మీరు వచ్చి నన్ను మీరు అనొచ్చు, మరి ఇది కష్టం కదండి, మరి ఎలాగా ఒక ఇంట్లో ఒకరే క్రీస్తుని అంగీకరించి మిగతా వారు క్రీస్తుని అంగీకరించకుండా వాళ్ళని దూషిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు, టార్చర్ చేస్తున్నప్పుడు, లేక ఆ ఫెయిత్ని విడిచిపెట్టేసాయి అని చెప్తున్నప్పుడు, లేకపోతే మరి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని చెప్పినప్పుడు, అలాగే చాలా మందికి జరిగింది. సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడి గురించి మీరు వినే ఉంటారు కదా. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి సిక్కు మతానికి చెందినటువంటి సాధు సుందర్ సింగ్ గారు కానీ, లేక భక్త్ సింగ్ గారు కానీ, వాళ్ళందరూ ఆ రాష్ట్రం నుంచి వచ్చారు. సో మరి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినందుకు మరి వాళ్ళ ఇంట్లో వారికి రావలసినటువంటి ఆస్తి కూడా వారికి ఏది ఇవ్వకుండా వారిని బయటికి గెంటేశారు. వాళ్ళ తల్లిదండ్రులు మరి వారు వేరే మతానికి చెందినవారు కాబట్టి మరి అలాగ వాళ్ళని ఇది చేసి బయటికి పంపించేశారు. వాళ్ళకి ఏమీ లేదు, అలాగ బయటకు వచ్చారు. అయితే మరి వారు ఆ ఫేజ్ గుండా వెళ్ళారు. ఆ టఫ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో, కష్టకాలం గుండా వాళ్ళు కూడా వెళ్ళారు. అవమానకరమైన పరిస్థితులు, మరి ఒంటరితనము, మరి వేదన, అన్ని రకాలుగా వాళ్ళు అనుభవించారు. సో అంటే దే ఆర్ విల్లింగ్ టు పే ద ప్రైస్. సో అయితే దీన్ని కూడా వాళ్ళు ఫ్యామిలీలో కూడా మేము ఒక స్టాండ్ తీసుకొని ఇక యేసుక్రీస్తుకే మొదటి స్థానం ఇస్తాము అని ఒక స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. అది కష్టమే, కానీ దేవుని సహాయంతో అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇది రెండో విషయం. ఫస్ట్ థింగ్ ఏం చెప్పానండి, సెల్ఫ్ డినయల్ అంటే అర్థం ఏమని చెప్పాను. మొదటిగా డినయింగ్ వరల్డ్లీ వాల్యూస్, లోక విలువలు, ఓకేనా, వాటిని తృణీకరించడం. రెండవదిగా టేకింగ్ ఎ స్టాండ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ ఇట్ ఈస్ నీడ్. మూడవదిగా హెడ్డింగ్ చదవండి, సి హెడ్డింగ్ ఇక్కడ చదవండి, ఏముంది? willing to lose your life if need be. ఎస్, అవసరమైతే. ఫస్ట్ ఆ వచనాన్ని చదువుకుందాం. లూకా 14:26 చదవండి ఎవరైనా. లూక్ 14:26. చదవండి ఎవరైనా పర్వాలేదు, తీసిన వారు మొదటి చదవండి. తెలుగు అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు. లూక్ 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అనుంది. ఓకే, ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ లిటరల్ గా తీసుకుంటే అంటే యేసు ప్రభువు వీళ్ళందరినీ ద్వేషించమంటున్నాడా అని కొంతమంది అలా మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. నో, జీసస్ డిడ్ నాట్ మీన్ దట్. ఎందుకంటే అది కూడా మనకు ఎలా తెలుసు, ఇంకొక వర్స్తో, ఇంకొక నేను చెప్పినట్టుగా స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్. లేఖనాలను మనకు వివరిస్తాయి. ఒక చోట మనకు ఒకటి అర్థం కాకపోతే, లేక అది కాంట్రడిక్టరీగా మనకు అనిపిస్తే, ఇంకొక చోట చూసినప్పుడు మనకు ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అనమాట. కాబట్టి యేసు ప్రభువు మరి నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమని చెప్పినప్పుడు, అంటే పొరుగువారిని ప్రేమించమని చెప్పినప్పుడు సొంతింటి వారిని ఎలా ద్వేషించమని చెప్తారు ఆయన? అలా చెప్పారు కదా. మీకు అర్థమవుతుందండి, అందులో ఉన్న లాజిక్ మీకు అర్థమవుతుందా? కాబట్టి మరి ఇక్కడ వాట్ డస్ ఇట్ మీన్? సో లిటరల్ గా ద్వేషించమని కాదు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇంతకుముందు మీరే చెప్పారు, నేను క్వశ్చన్ అడిగినప్పుడు, అందరికంటే కూడా అంటే మనం ఫస్ట్ ప్లేస్ లైఫ్ లో లేక మన ఫ్యామిలీలో కూడా జీసస్కే, యేసయ్యకే మనం ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. యేసుక్రీస్తుకే మొదటి స్థానం ఇవ్వాలి. అంటే మన తల్లిదండ్రుల కంటే, సహోదరుల కంటే మనం ఏది కలిగి ఉన్నామో దానికంటే కూడా మరి యేసుక్రీస్తు ప్రభుకే మొదటి స్థానం ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే అవసరమైతే ఏమండి,
ఏముంది అక్కడ? అవసరమైతే ఇక మన ప్రాణాన్ని సహా దేవుడి కోసం పెట్టడానికి మనము సిద్ధంగా ఉండాలి. అది నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి అంటే అర్థం ఏంటంటే, మూడవదిగా యు ఆర్ విల్లింగ్ టు లూజ్ యువర్ లైఫ్ ఇఫ్ నీడ్ బి. అంటే అవసరమైతే, అంటే మన మీద కావాలని చేసేది కాదు ఇది. అవసరమైతే, ఉదాహరణకు మీరు ఆదిమ సంఘాన్ని కనుక పరిశీలిస్తే, ఇఫ్ యు టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్, అపోస్తల కార్యాలు మనం చదువుతాం కదండి. తర్వాత కూడా చర్చ్ హిస్టరీ కనుక మనం చదివితే అక్కడ మనం గ్రహించే విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ముఖ్యంగా ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలో అనేక మంది క్రైస్తవులకు గొప్ప హింసలు వచ్చాయి. ఓకే, యు రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8 verse 1. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంటది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరని ఉంటుంది. సో దెర్ వాజ్ అ గ్రేట్ పర్సిక్యూషన్. అపోస్తల కార్యాల్లో వాల్యూమ్ లోగా ఉందంటున్నారు. యాక్చువల్గా అయితే నా మైక్ ఇక్కడ 100% లో ఉంది. నా మాటలు మీకు క్లియర్గా వినిపిస్తున్నాయండి? నా వాయిస్ మీకు వినిపిస్తుందా క్లియర్గా? వినిపిస్తుంది. ఓకే, మేబీ నేను ఇంకా దగ్గర బ్రేక్ అయిపోతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందా? మేబీ ఆ బ్రేక్ అవుతుందంటే మేబీ అది ఒక్కొక్కసారి నెట్వర్క్ ఉండొచ్చు. యాక్చువల్గా నా వాల్యూమ్ అయితే 100లో ఉంది. ఒక్కొక్కసారి మేబీ నెట్వర్క్ని బట్టి వాల్యూమ్ అది అంటే వాయిస్ బ్రేక్ అవ్వచ్చు. చూద్దాం. ఓకే, సో ఇది మూడవదిగా, ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా తమ ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభు కోసం పెట్టారు. వాలంటరీగా, అంటే వాళ్ళు ఇంకా బలవంతంతో కష్టంతో సనుక్కుంటూ అలాగేం కాదండి. ఇంకా చెప్పాలంటే చాలా హ్యాపీగానే యేసుక్రీస్తు ప్రభు కోసం మనం ప్రాణం పెట్టాల్సి వస్తే అందరినీ మూకుమ్మడిగా జైల్లో వేశారు. లేక ఒక పెద్ద స్టేడియం, అంటే ఫుట్బాల్ లేక క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి కదండి, అలాంటి స్టేడియంస్ లోకి క్రిస్టియన్స్ అందరిని తీసుకెళ్ళిపోయి అక్కడ ఖడ్గమృగాల్ని వాళ్ళ మీదకి వదిలి అవి వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళని చంపుతూ ముక్కలుగా చేసేస్తూ ఉంటే ఆ స్టేడియంలో అందరూ కూడా రోమా దేశానికి చెందినటువంటి చక్రవర్తి, మరి ఆ ప్రజలు అన్యులు అందరూ కూడా వారికి ఒక ఎంటర్టైన్మెంట్ గా అది మారింది, ఒక వినోదంగా అది మారింది. వారు అక్కడ చనిపోతుంటే వారు చనిపోతుంటే వీళ్ళు చూసి సంతోషించేవారు. అలాగే చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరిగాయి. రైట్, మనకు కూడా అపోస్తల కార్యాల గురించి చూస్తాం కదండి. స్టెఫనుని రాళ్ళ చేత కొట్టారు అని, శిష్యుడని యాకోబుని చంపివేశారని, మరి పేతురుని చెరసాల్లో పెట్టారు, హింసించారు. పౌలును కూడా కొట్టి రోడ్ల మీద ఈడ్చి జైల్లో పడవేసి చనిపోయేంత వరకు, ఆల్మోస్ట్ ఇంకా చనిపోయాడు అన్నట్టుగా వాళ్ళు వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని పరిస్థితుల్లో. అలాగా వాళ్ళందరూ కూడా ఇంకొకటేనండి, ఒకే నిర్ణయానికి వచ్చారు ఆ రోజుల్లో. యేసుక్రీస్తు శిష్యులు కానీ ఇంకా ఆదిమ సంఘస్థులు కానీ ఒకటే, అదేంటంటే నేను అవసరమైతే యేసుక్రీస్తు ప్రభు కోసం నా ప్రాణాన్ని పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనే ఒక తీర్మానానికి వాళ్ళు వచ్చారు. అది సో నిజమైన శిష్యులు అంటే అలాగే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు కోసం అవసరమైతే మన ప్రాణాలే పెట్టడానికి. అంతేకాని కష్టం వచ్చిందని లేకపోతే ఇబ్బంది వచ్చిందని వాళ్ళు ఏదో అంటున్నారని, పర్సిక్యూషన్ ఉందని మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టేద్దాం, లేక యేసుక్రీస్తు ప్రభు నాకు తెలియదని చెప్తే మమ్మల్ని విడిచిపెట్టేస్తారంటున్నారు అని. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటివి కూడా వచ్చాయి. మేబీ కొంతమంది ఉండొచ్చు అలాంటి వాళ్ళు కూడా, ఆ రోజుల్లో కూడా ఉన్నారంటే చాలా తక్కువ మందే. అంటే ఇంకా మేము యేసుక్రీస్తు, సరే మాకు హింసలు వస్తున్నాయంటే మాకు యేసు ప్రభు వద్దులేండి, మేము ఆయన విడిచిపెట్టేస్తాము, ఈ విశ్వాసాన్ని కూడా విడిచిపెడతామని వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు కొంతమంది. అంటే భయపడి, హింసలకు భయపడిన వారు కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉంటారు. అయితే మనం మేము అలాగే భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనమైతే యేసుక్రీస్తు ప్రభు కోసం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఇంకొక సింపుల్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్సో ఏంటి అంటే, మనం ఎందుకు సిద్ధంగా ఉండాలి,
మనం అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు కదండి. ఎందుకు అలాగంటే సింపుల్, మొదట యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి. ప్రైజ్ గాడ్. సో అది బేసిక్ థింగ్. యేసయ్య నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనము తిరిగి ఆయన కోసం మన ప్రాణాన్ని అవసరమైతే మన మీద కావాలని ఏది ఇల్లు చేసేది అలాగా అవసరం లేదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితి గనక వస్తే, మన దాకా గనక ఆ హింసే వస్తే, ఆ పరిస్థితి వస్తే మనం మాత్రము ఇక వెనక్కి వెళ్ళిపోకుండా, ఆయన్ని తృణీకరించకుండా, లేక పేతురు ఏం చేశాడు, ఒకసారి భయపడి, అక్కడ ఉన్నవారు భయపడి, యేసుక్రీస్తు నాకు తెలియదు ఆయనతో నాకు సంబంధం లేదు, నేను శిష్యుని కాదని అలా 3 సార్లు బొంకాడు కదా. అలాగేం మనం చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ పేతురు మళ్ళీ ఆ విషయంలో పశ్చాత్తపడి బాధపడి ప్రార్థన కూడా చేశాడు. ఇంకా తర్వాత చివరికి మనం చూస్తే బైబిల్లో లేదు కానీ చరిత్రలో మనం చూస్తే అందరూ కూడానండి, 12 శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తు కోసం హతసాక్షులుగానే మరణించారు. అంటే అది కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగానే తమ ప్రాణాన్ని యేసుక్రీస్తు కోసం పెట్టారు. అలాగున ఇది ఆ వాక్యం యొక్క అర్థం. లూకా 14:26 కానీ లేకపోతే ఇక్కడ మత్తయి 10:39 కూడా అదే. అవసరమైతే మన ప్రాణాన్ని కూడా మనం యేసుక్రీస్తు ప్రభు కోసం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మీరు అనొచ్చు, మరి మనం ప్రాణం పెడితే పోగొట్టుకుంటామండి అని. కాదు, వాక్యం ఎప్పుడు దానికి ఆపోజిట్లో మాట్లాడుతుంది. మీరు ఎంత మటుకు మీరు కాపాడుకోవాలని చూస్తారో దాన్ని పోగొట్టుకుంటారు. మీరు యేసు ప్రభు కోసం పోగొట్టుకోవాలి మీ ప్రాణాన్ని అనుకున్నప్పుడు మీరు దాన్ని కాపాడుకుంటారు. సో అంటే దాని అర్థం, మీరు యేసు ప్రభు కోసం మీ ప్రాణాన్ని పెడితే దేవుడేమి అలా చూస్తూ మనకి నష్టం కలిగి చేయడు కదా. దానికి 100 రెట్లు మన గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. ఎస్, అది ఓకే. 4వ పాయింట్లోకి వెళ్తాను. అంటే ఇంకా మనం ఫస్ట్ దాంట్లో ఉన్నాం, మనల్ని మనమే తన్ను తాను ఉపేక్షించుకుంటాను యేసే చెప్పారు కదా. దాని గురించి మీకు ఒక 4 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇందులో 4th చదవండి, హెడ్డింగ్ చదవండి ఎవరైనా త్వరగా మైక్ ఆన్ చేసుకొని, గ్రూప్ లో ఉన్నవారు. Willing to give up your wealth if need be. అవసరమైతే మన యొక్క ఐశ్వర్యాన్ని, మనకున్న ఆస్తిపాస్తులను అన్నిటిని కూడా వదులుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ ఒక్క వాక్యం చదవండి ఇక్కడ, లూకా 18:22. లూకా 18:22. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, ఇక్కడ ప్రభు ఒక అధికారితో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడని కూడా నేనేమి చేయాలి అని ఆయనకు ప్రశ్న అడిగితే, అప్పుడు ప్రభు ఆయన్ని ఆజ్ఞలు అనుసరించమని చెప్తే, నేను ఇవన్నీ అనుసరిస్తున్నానండి అని చెప్పిన తర్వాత మళ్ళీ యేసయ్య ఈ మాట అన్నారు. ఏంటంటే, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, కాబట్టి నువ్వేం చేయాలి, అప్పుడు నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించమని తనతో చెప్పారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఆ యొక్క యవనస్తుడు లేక అధికారి ఆయన దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారండి? ఈ సందర్భం చదువు మీకు ఏమర్థమైంది? ఈ యవనస్తుడు దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాడు తన జీవితంలో? ధనమునకు. ఎస్, ఓకే, డబ్బు, మనీ. ఓకే, అఫ్ కోర్స్ అది చాలా మందిని ఏలుతుంది కాబట్టి దానికి అంత శక్తి ఉంది. సో ఒక విధంగా చెప్పాలంటే దేవునికి పోటీ పడేది కూడా అదే. ఏది? ధనం, ఐశ్వర్యం. సో ఇప్పుడు ఆయన యేసుక్రీస్తుకు కాకుండా, దేవునికి కాకుండా, ఆత్మీయమైన సంగతులకు కాకుండా కేవలం దానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తున్నాడు. సో యేసయ్య అన్నాడు, దాన్నే విడిచిపెట్టేసి, ఎందుకంటే అది నీ ప్రాముఖ్యత ఉందిగా, మొదటి ప్రాధాన్యత తీసివేసి దాన్ని అమ్మివేసి బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతనికి ఇష్టపడలేదు కదండి. అతను ఆ మాటలు విని మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక 23లో ఉంటది.
నెక్స్ట్ వర్స్. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని వ్యసన పడగా, అతనేమి ఆ మాటలు విని సంతోషించలేదు, ఆ మాటలు విని అతనేమి అంగీకరించలేదండి. అంగీకరించిన వారు ఉన్నారు కొంతమంది, అంగీకరించిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. మరి ఇతనేమో అంగీకరించలేదు, వ్యసన పడ్డాడు. ఏంటి ఇలా చెప్తున్నాడు ఏనన్నట్టుగా యేసయ్య చెప్పిన మాటల్ని లెక్కలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రయారిటీ వేరుగా ఉంది. ఆయన ప్రాధాన్యత అక్కడ ఐశ్వర్యానికి, డబ్బుకి, ధనానికి, ఆస్తిపాస్తులకు ఇస్తున్నాడు కాబట్టి. ఓకే, దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసయ్య చెప్పినప్పుడు ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని అన్నారు కదా. సో ఏంటి తను తాను ఉపేక్షించుకొని అంటే, ఒకవేళ అవసరమైతే మన యొక్క ఆస్తి పాస్తులు, మనకున్నటువంటి డబ్బు, మనకున్నటువంటి హోదా, మనకున్నటువంటి పలుకుబడి, పరపతి ఏదైతే ఉందో ఈ లోక సంబంధంగా, వాటిని కూడా వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండి యేసుక్రీస్తుకే మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇంతకుముందే మీతో చెప్పాను, సాధు సుందర్ సింగ్ గారి గురించి కానీ, భక్త్ సింగ్ గారు ఆ దైవజనుల గురించి కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు కూడా కొన్ని సాక్ష్యాలు వినే ఉంటారు కదా. మరి వారికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మరి అన్ని వదులుకొని వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుకే, ఆయనే మాకు కావాలని మరి యేసుక్రీస్తుకే మొదటి స్థానం వాళ్ళు ఇచ్చి మరి వచ్చారు. కాబట్టి అలాంటి ఎగ్జాంపుల్స్ మనకు మన కళ్ళ ముందు కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా చాలా మంది వారు ఈ రీతిగా స్పందించిన వారు కూడా ఉన్నారు. రైట్. సో కాబట్టి మనం ఇక్కడైతే ఒక మూల్యం అయితే మనం చెల్లించాలి. దెర్ ఈస్ ఏ ప్రైస్ యూనిట్ టు పే. ప్రైస్ అంటే ఏదో మన డబ్బులు చెల్లించేది కాదు. ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడించడానికి, ఓకేనా, మరి మనకు అక్కడ ఏ వ్యతిరేకత, ఏ హింస, ఏ నిందలు, ఏ అవమానం, మీకు తెలుసు క్రైస్తవుల మీద ఈ రోజుల్లో కూడా మీరు మీడియాలో చూస్తున్నారు కదా, న్యూస్లో చూస్తుంటారు. క్రైస్తవుల మీద ఈజీగా నిందలు వేసేస్తూ ఉన్నారు. లేక దేవుని సేవకుల మీద కూడా నిందలు ఈజీగా వేసేస్తూ ఉన్నారు. మరి అది పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో భాగంగా మరి ఆ నిందలు మనము పడాలి. ఆ బాధ, ఆ వ్యతిరేకత, లేక మనల్ని చిన్న చూపు చూడొచ్చు. లేక మీరు క్రిస్టియన్ అని, ఓకేనా, మీ క్లాస్లో ఓకే మీరు ఒక్కళ్ళే క్రిస్టియన్ అనుకోండి. సో మిగతా మీ ఫ్రెండ్స్ స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, లేక మీరు ఒక చోట జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ చేసే చోట కూడా మీరు క్రైస్తవులు అనే ఒకే ఒక కారణం చేత వాళ్ళు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టి, మిమ్మల్ని కొంచెం వెరైటీగా తక్కువ చేసి మాట్లాడుతూ, కొంచెం మనల్ని హ్యూమిలియేట్ చేస్తూ, అవమానపరిచేటట్టుగా మాట్లాడడము, అది లోకంలో సర్వసాధారణం. అలాంటి మనం చాలా చూస్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మనము యు ఆర్ విల్లింగ్ టు పే ద ప్రైస్. ఈ విషయంలో మరి మనము క్రీస్తు కోసం ఆ వెల చెల్లించే భాగంలో ఇది కూడా భాగమే. కాబట్టి మన యొక్క ఉద్దేశము, మన ముఖ్యమైనటువంటి ప్రథమ స్థానం మరి మనం క్రీస్తు కాబట్టి ఆయన్ని అనుసరించే క్రమంలో ఇంక ఏవైనా కూడా మనము వాటిని వదులుకొని విడిచిపెట్టి లోకంలో క్రీస్తుని వెంబడించడానికి మరి మనము సిద్ధంగా ఉండాలి. అందుకే పౌలు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరండి ఈ సెల్ఫ్ డినయల్కి, అంటే తనను తాను ఉపేక్షించుకోవడానికి బైబిల్ ఎవరైనా ఉదాహరణలు ఉన్నారంటే ఎస్ ఉన్నారు, చాలా ఉదాహరణలే మనకు ఉన్నాయి. ఒకటి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వాక్యాలు చదవండి త్వరగా. అది చెప్పి నేను ఇంకా సెకండ్ పాయింట్లోకి వెళ్తాను. ఫిలిప్పీ కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకొని దలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో
వాటిని క్రీస్తు నిమిత్తము నష్ట ఇక్కడ పౌలు గారి ఒక మంచి మాదిరి అండి. సెల్ఫ్ డినయల్, తను తాను ఉపేక్షించుకొనుట లేక తను తాను పరిత్యజించుకొనుట అనే మాటకు మంచి ఉదాహరణ మాదిరి ఇక్కడ పౌలు గారు. మరి ఆయన కూడా ఒకప్పుడు అంటే క్రీస్తులోకి రాకముందు నాకు ఎన్నో విషయాలు నేను గొప్ప చెప్పుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయండి అని ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు దాన్ని కూడా. ఓకే, సో కాబట్టి అవన్నీ చెప్తూ చివరిలో ఒక మాట, అయినను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. దాన్ని మీరు వీలైతే అండర్లైన్ చేయండి మీ బైబిల్స్ లో. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటే ఆయన చాలా ఉన్నాయి గొప్పలు చెప్పుకోవాలనుకుంటే లోక సంబంధంగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాటిని నేను నష్టంగా ఎంచుకొని ఉన్నాను అన్నారు. సో వాట్ ఈస్ డూయింగ్ హియర్? సెల్ఫ్ డినైల్. ఒక్క మాటలో చెప్పాలంటే తనను తాను ఆయన ఉపేక్షించుకుంటూ ఉన్నారు. అంటే ఆయన ఇది నాకు గుర్తింపింది, నేను అలాగా నాకు ఇది ఉంది, నాకు అది తెలుసు, నాకు ఈ అనుభవం ఉంది, నాకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అని చాలా గొప్పగా ఈ లోక సంబంధంగా ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో బయట, ఓకేనండి, మాకు అంతుంది ఇంతుంది, మేము వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా చాలా మంది గొప్పలు చెప్పుకుంటుంటారు కదండి. కాబట్టి ఇప్పుడు వాటికి మనము ఒక విధంగా చెప్పాలంటే చనిపోవాలి. లేక ఆ లోక సంబంధమైన, అందుకే చెప్పాను లోక మర్యాదని స్టార్టింగ్లో చెప్పానే, సేమ్ దీనికి మళ్ళీ మనం అక్కడికి తిరిగి వస్తున్నాం. ఈయన లోక సంబంధంగా యుగ మర్యాద చొప్పున ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి, కానీ నేను అలా నడుచుకోవటం లేదు. ఇప్పుడు నేను వాటిని నష్టంగా ఎంచుకొని ఇచ్చున్నాను. సో హీఈస్ డినైయింగ్ హిమ్సెల్ఫ్. అర్థమవుతుందండి? ఆయన తనను తాను ఇవన్నీ కూడా పరిత్యజించుకుంటూ ఉన్నాడు, ఉపేక్షించుకుంటూ వదిలిపెడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇంకా నాకు వీటితో సంబంధం లేదు, నేను క్రీస్తు కోసం అన్ని కూడా ఇంకా నష్టంగా ఎంచుకుని ఇక నేను వీటికి ప్రాధాన్యత ఇవ్వను. మరి ఎవరికి ఇస్తారండి మీరు ప్రాధాన్యత నుంచి అంటే క్రీస్తుకు మాత్రమే. ప్రైజ్ గాడ్. సో అది మొదటి విషయం అండి. ఇంకా రెండవ దాంట్లోకి వెళ్దాం. తిరిగి రండి లూకా 9:23. అది మన మెయిన్ వర్సు. అందులో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను. ఇప్పటిదాకా మొదటి భాగాన్ని వివరించాను, ఇప్పుడు రెండో భాగం వివరిస్తాను. ఇంకొకసారి చదవండి లూకా 9:23 త్వరగా. తీసిన వారు త్వరగా చదవాలండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రైట్. మొదటి విషయము తన్ను తాను ఉపేక్షించుకొని అనే పాయింట్ని ఇప్పటిదాకా మీకు వివరించాను. అందులో 4 సంగతులు మీకు వివరించాను. రెండో విషయం ఏంటంటే ఇక తన సిలువను ఎత్తుకొని అనే మాటను ఇప్పుడు ధ్యానం చేద్దాం. తన సిలువను ఎత్తుకొని, క్రాస్ బేరింగ్, బేరింగ్ ద క్రాస్ లేక క్యారింగ్ ద క్రాస్, సిలువను ఎత్తుకోవడం. ఇక్కడ ఏ సిలువను ఎత్తుకోవాలి? స్పష్టంగా ఉంది. యేసయ్య మోసిన సిలువను ఎత్తుకోవాలా మనం ఇప్పుడు, లేక వేరే సిలువను ఎత్తుకోవాలా? ఏముంది అక్కడ? సేమ్ మీరు చదివిన వాక్యంలోనే మన సిలువను. ఎస్, తన సిలువ అంటే మన సిలువ అంటే నీ సిలువ లేక నా సిలువ. ఎవరికి వారుగా ఇండివిజువల్గా ఒక క్రాస్ అనేది ఉంది. మరి ఏంటంటే దీని అర్థం? తన సిలువను ఎత్తుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదో అక్షరాల ఒక సిలువని ఇలా ఎత్తుకోవాలి, మన భుజాల మీద వేసుకోవాలి, కొంత దూరం దాన్ని తీసుకుని వెళ్ళాలి, అది కాదు. లేకపోతే ఒక క్రాస్ని ఏదో మనం చేయించుకొని మనం మెడలో వేసుకునేది కాదు. లేకపోతే మన ఉంగరం రింగు చేయించుకొని రింగుకి క్రాస్ పెట్టుకోవడం కాదు. లేక ఇవన్నీ కూడా భౌతికంగా ఫిజికల్గా అవుట్వర్డ్గా మనం చేసేవి ఇవేవి కూడా కాదు. అది దాని అర్థం కాదు. మరి ఎలా ఎత్తుకోవాలి? అది కూడా యేసయ్య ఎత్తుకున్న సిలువ ఆయనతో సమాప్తమైపోయింది. ఇక మనము యేసయ్య ఎత్తుకున్న సిలువ, యేసయ్య మోసిన సిలువ మనం మోయనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఎవరికి వారుగా మనకంటూ ఒక సిలువ ఉంటుంది.
సాధారణంగా సిలువ అన్నప్పుడు, క్రాస్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే అది మరి భారానికి గుర్తు, బరువుకు గుర్తు, అలాగే నిందకు గుర్తు, అవమానమునకు గుర్తు, అలాగే షేమ్, అలాగే పనిష్మెంట్, శిక్ష, ఇంకా అలాగే ప్రతికూల పరిస్థితి, ఇబ్బంది. ఎందుకంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుకి అన్యాయమైన తీర్పు తీర్చి శిలువ మరణాన్ని ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం అతనికి విధించింది. కాబట్టి రోమా ప్రభుత్వ పెద్దలు, ఇటు యూదా మత పెద్దలు అందరు కలిసి అతన్ని అవమానపరిచి, సో ఇట్స్ ఎ సింబల్ ఫర్ హ్యూమిలియేషన్, హెరాస్మెంట్. అది ఆ రీతిగా మరి అతన్ని బహిరంగముగా అవమానపరచడానికి అది గుర్తుగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము మన సిలువను ఎత్తుకోవాలి అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడే చెప్పాను, సిలువ అనేది ఈ విషయాలన్నిటికీ కూడా గుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉందని. సో ఇప్పుడు మనం ఈ సాదృశ్యాన్ని మనం తీసుకోవాలి, సింబాలిక్గా ఉన్న మీనింగ్ లిటరల్గా తీసుకోకూడదు. లిటరల్గా మనం ఏదో ఒక సిలువని మనం క్యారీ చేయాలి అని కాదు. సో సిలువ దానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నటువంటి క్రమంలో, ఇప్పుడు ఇంతకుముందే మనం చూసాం, మన ఇంటి వారి దగ్గర నుంచి కావచ్చు, మన బంధువుల దగ్గర నుంచి కావచ్చు, మీరు చదువుకునే చోట, పని చేసే చోట, అక్కడ యేసుక్రీస్తు కోసం మనకు ఏవైనా నిందలు, అవమానములు మన గనక ఎదురైతే వాటిని మరి మనము భరించడానికి, సహించడానికి మరి మనము సిద్ధంగా ఉండాలి. You need to be willing to bear the cross there in that situation. ఆ పరిస్థితుల్లో, ఆ సమయమందు, అక్కడ మనం ఆ నిందను, లేక ఆ అవమానము, లేక వారు పెట్టేటటువంటి ఆ యొక్క హరాస్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైతే ఉందో, హ్యూమిలియేషన్ కానీ, మనల్ని వారు ఎగతాళి చేయొచ్చు, అపహాసం చేయొచ్చు, ఓకే, అనేక మాటలు వారు మాట్లాడవచ్చేమో. కానీ సో ఇవన్నీ కూడా మనం భరించడానికి యు ఆర్ విల్లింగ్ టు బేర్ దట్ క్రాస్. అందుకే తన సిలువను ఎత్తుకొని యేసయ్య చెప్పారు కదండి. సో కాబట్టి అది దాని యొక్క అర్థం. తర్వాత మరి దీనికి కూడా మనకు మాదిరి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు గారే ఒక మాట దీని గురించి చెప్తారు. ఒకసారి ఆ వాక్యానికి వెళ్దామండి, త్వరగా చదవండి, త్వరగా ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు అపోస్తల కార్యాలు 20:22-24. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చాలు. ఇక్కడ ఎఫెసీ అనే ప్రాంతానికి చెందినటువంటి పెద్దలతో, సంఘ పెద్దలతో పౌలు చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నారు. వారిని కలిసి ఏం చెప్తున్నారండి? ఇదిగో నేను ఇక యెరూషలేంకి వెళ్ళవలసి ఉంది, అక్కడికి వెళ్తున్నాను. మరి అక్కడ నాకు తెలుసు, నా కోసం అక్కడ ఏది వెయిటింగ్ చేస్తుంది, అక్కడ నన్ను సన్మానించేవారు అక్కడేమీ రెడీగా లేరు. నన్ను పిలిచి ఓకే, నేను చేసిన గొప్ప కార్యాలను వారు రికగ్నైజ్ చేసి నన్ను సన్మానించేవారు అక్కడేమీ లేరు. కానీ అయితే మరి ఏది ఎదురు చూస్తున్న ఆయన కోసం అక్కడ బంధకములు, శ్రమలు నా కోసం అక్కడ కాచుకొని ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? అది కూడా పరిశుద్ధాత్ముడు ఆయనకి ప్రతి పట్టణంలోనూ సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మరి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను. మరి ఎందుకంటే నేను కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుకున్నటువంటి ఆ పిలుపును తుదముట్టించాలి, నా పరుగు తుదముట్టించాలి. కాబట్టి ఆ ప్రాసెస్లో ఇక నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియముగా ఎంచుకోవడం లేదు. అంటే తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా పౌలు ఎవరిని వెంబడిస్తున్నాడండి? యేసుక్రీస్తును. కాబట్టి ఇప్పుడు అక్కడ దాని అర్థం, సిలువ అర్థం ఏంటి? పౌలు జీవితంలో యెరూషలేములో శ్రమలు, బంధకాలు. నేను చెప్పాను ముందే మీకు, సిలువ అనేది శ్రమలకు, బంధకాలకు, వ్యతిరేకతకు, అవమానమునకు, నిందలకు, ఓకేనండి, వీటికి గుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉంది, సింబాలిక్గా ఉంది. కాబట్టి
ఇప్పుడు ఆయన వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమీ తప్పించుకోవట్లేదు. అమ్మో, నన్ను యేసుప్రభు నమ్ముకుంటే, లేకపోతే యేసుప్రభు సేవ చేస్తుంటే శ్రమలు వస్తున్నాయి కాబట్టి నేను ఇంకా నాకు యేసుప్రభు వద్దు, లేకపోతే నేను ఈ సేవ చేయను, వెనక్కి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటాను, ఆ టైప్లో ఆయన మాట్లాడట్లేదు. ఇంకా చెప్పాలి, నా ప్రాణమును ప్రియముగా నేను ఎంచుకోవట్లేదు అంటే నా ప్రాణాన్ని ఇష్టంగా నేను చూసుకోవట్లేదు. ఎందుకంటే దానికంటే నా ప్రాణం కంటే ఇష్టం, లేకపోతే నా ప్రాణం కంటే గొప్ప ఎవరు? నా యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. కాబట్టి ఆయన కోసం నేను ఆ యెరూషలేములోకి వెళ్ళి బంధకాలు, శ్రమలు అనుభవించడానికి కూడా మరి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే పౌలేమన్నారండి, ఫిలిప్పీ పత్రిక 1:21లో, నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తు, చావైతే లాభము. ఫిలిప్పీ 1:21 స్లైడ్ మీద చూస్తున్నారుగా మీరు. అలాగే గలతీ 2:20, నేను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, కాబట్టి ఇక నువ్వు జీవించినది నేను కాదు. మరి జీవించేది ఎవరు? క్రీస్తే ఆయన జీవించేది. అలాగే 1 కొరింథీ 1:31, 1 కొరింథీ 1:31లో ఏముంది? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు పరిశుద్ధతయు జ్ఞానమును అనుసరించి. కాబట్టి అక్కడ కూడా ఆయన యేసుక్రీస్తు కొరకు ఆయన అన్ని సందర్భాలలో కూడా చనిపోవడానికి కూడా మరి ఆయన సిద్ధంగానే ఉన్న వ్యక్తి. రైట్. సో కాబట్టి మరి యేసుక్రీస్తు కోసం, సువార్త కోసం పౌలు గారు మరి నిందలను, శ్రమలను, వ్యతిరేకతలను అనుభవించారు. ఇంకా చెప్పాలంటే మనకు టైం లేదు, కానీ మీరు తర్వాత మీరు చదవాల్సిన అధ్యాయం ఒక వర్క్ ఇస్తాను. 2వ కొరింథీ పత్రిక మీరు చదివి 11వ అధ్యాయం చదివి ముఖ్యంగా 22 నుంచి మీరు చదివి ఒక లిస్ట్ మీరు తయారు చేయండి. 2వ కొరింథీ 11, 22 నుండి ఇక చివరి దాకా 31 వరకు చదివి పౌలు క్రీస్తు కోసం ఎదుర్కొన్నటువంటి శ్రమలు ఏవై ఉన్నాయో మీరే ఒక లిస్ట్ రాయండి. అదొక చిన్న వర్క్ లాగా మీరు చేస్తే అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పౌలు యేసుక్రీస్తు కోసం ఎటువంటి శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ వాజ్ విల్లింగ్. అదండి సిలువనెత్తుకోవడం అంటే. అది అంటే మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే క్రమంలో ఏ శ్రమలు ఎదురైనా, ఏ వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి నష్టాలు ఎదురైనా వాటిని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఇక చివరిగా ఈ పాయింట్ చెప్పేసి ముగిస్తాను. ఇంకా లూకా 9:23 వద్దాం. అది మన మూల వాక్యం, మెయిన్ కీవర్డ్స్, అది మెయిన్ టెక్స్ట్ అది. సో అక్కడ నుంచి మనం ఈ 3 మాటలు చూస్తున్నాం. లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రైట్. ఇందులో మొదటి విషయం ఏం చెప్పానండి? తను తాను ఉపేక్షించుకోవాలని చెప్పాను. రెండవదిగా తన సిలువను ఎత్తుకోవాలి అన్నాను. ప్లస్ అక్కడ ఇంకొక వర్డ్ కూడా మనకి మత్తయిలో, మార్కులో లేని మాట లూకాలో మాత్రమే ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రతి దినము అనే వర్డ్ ఆయన ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఎవ్రీడే. ఎస్, యేసయ్యని మనం ఎప్పుడు వెంబడించాలి? ప్రతి దినము. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారో, పండగలప్పుడో కాదు. ఓకే, వీ నీడ్ టు ఫాలో క్రైస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్. ప్రతి దినము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చాలా మంది ప్రతిదినము యేసుక్రీస్తుతో సంబంధాన్ని కలిగి లేరు. ఎప్పుడో వారికి గుర్తు వచ్చినప్పుడు, లేక వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. లేకపోతే అకేషన్స్ అప్పుడు, పండుగలప్పుడు వారు దేవుణ్ణి దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా నిజమైన క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు ప్రభుతో అనుదిన సహవాసము కలిగినటువంటి వారు. అందుకే నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఆదిమ క్రైస్తవులు, అనుదిన క్రైస్తవులు. ఎర్లీ క్రిస్టియన్స్, ఎర్లీ చర్చ్ ఈజ్ ఎవ్రీడే క్రిస్టియన్స్. ఎందుకంటే ప్రతిదినం వారు దేవునితో సహవాసం చేసినటువంటి వారు. కాబట్టి అది గుర్తుంచుకోండి. లూకా సువార్తలో మనకు ఆ వర్డ్ ప్రతిదినము అనేది ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదినము క్రీస్తు మరి మనము వెంబడించాలి. తన సిలువను ఎత్తుకొని చివరి మాట ఏంటండి? 3వది, నన్ను వెంబడింపవలెను. ఫాలో మీ ఆర్ ఫాలో క్రైస్ట్. అది 3వది.
ఫాలో క్రైస్ట్. సో మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, నేనేదో యేసుక్రీస్తు ప్రభుకు నేను ఒక ఫాలోవర్ అని చెప్పుకునేది కాదు. ఓకే, లేక దాన్ని మనం స్టేటస్లో పెట్టుకునేది కాదు. బట్ వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ కంటిన్యూవల్ ప్యాటర్న్ ఆఫ్ ఒబీడియన్స్. స్లైడ్ మీద చూస్తున్నారుగా మొదటి విషయం అక్కడ. సో నేను ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభుకి అన్ని విషయాలలో ఏం చూపిస్తానండి? విధేయత చూపిస్తాను. ఓకే, సో కాబట్టి వెంబడించుట అంటే అర్థం ఏంటి? రాసుకోండి. విధేయత చూపించుట. అన్ని విషయాలలో క్రీస్తుకు విధేయత చూపించుట. ఫాలోయింగ్ మీన్స్ షోయింగ్ ఒబీడియన్స్. అన్ని సమయాల్లో, మనకు మంచి సమయాలు, చెడు సమయాలు, మనకు ఆనందాన్ని కలిగించే విషయాలు, బాధను కలిగించే విషయాలు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, లేక అందరిలో కలిసి ఉన్నప్పుడు, మనకు అన్ని కలిసి వస్తున్నప్పుడు, ఏది కలిసి రానప్పుడు, అన్ని సమయాలలో, అన్ని వేళల యందు మనం యేసుక్రీస్తుకు విధేయత చూపించాలి. అందుకే యోహాను సువార్త 15:10లో యేసయ్య ఈ మాట అన్నారు. ఆ మాట చూద్దామా? యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు అని ఒక ఆజ్ఞ యేసయ్య చెప్తున్నారు. ఏంటి ఆజ్ఞ? మీరు నిజంగా నా ప్రేమ యందు నిలిచి ఉండాలంటే మీరు నా ఆజ్ఞలు గైకొనాలి. దానికి కూడా మాదిరి ఎవరు? అక్కడ యేసయ్యే. ఆ వచనంలోనే ఉంది. మనం చదివినటువంటి ఆ యోహాను 15:14లోనే మరి దానికి మాదిరి ఎవరు అని ఆలోచిస్తే, నేను 10 నేను చదివానండి. ఫస్ట్ యోహాను 15:10లో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమను నిలిచిన ప్రకారం, అంటే ఇక్కడ యేసయ్యే దేవుని కుమారుడే ఉండి కూడా ఆయన తండ్రి ఆజ్ఞలు గైకొన్నాడు. సో హీ ఈస్ ద ప్యాటర్న్ ఫర్ అస్. కాబట్టి ఇప్పుడు మనం ఆయన అడుగు జాడలో ఆయన్ని వెంబడించాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు ఫాలో హిమ్, వాట్ యు షుడ్ డు? కీప్ హిస్ కమాండ్స్. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించాలి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. కాబట్టి అనుసరించుట అన్నప్పుడు ఏదో సింపుల్గా నేను ఫాలో అవుతున్నానులే అని మనము అనుకునేది కాదు. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఆయన మనం వెంబడిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, ఆయనకి మనం విధేయత చూపిస్తున్నామా లేదా, అన్ని విషయాల్లో ఆయనకు విధేయత మనము చూపించాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన శిష్యులుగా ఉంటాం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రోజున మనం చూసుకున్నటువంటి యొక్క టాపిక్ డిసైపుల్షిప్. సో వాట్ డిడ్ జీసస్ టీచ్ ఆన్ డిసైపుల్షిప్? యేసుక్రీస్తు ప్రభువు శిష్యత్వం గురించి లేక శిష్యరికం గురించి ఏమని బోధించారంటే, ఈ మాటను ఆధారం చేసుకుని చూస్తే లూకా 9:23 ఈ 3 సంగతులు తెలియజేశారు. ఎవరైనాను ఆయన వెంబడించాలి అంటే మరి తప్పకుండా తమను తాము వారు ఉపేక్షించుకోవాలి. అలాగే ప్రతిదినము తమ సిలువను ఎత్తుకోవాలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభునే వెంబడించాలి. కాబట్టి ఈ మాటలు దేవుడు మనందరి జీవితాల్లో కూడా స్థిరపరచునుగాక. అలాగే మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుకి మనం కూడా ఆ యొక్క శిష్యత్వపు స్థాయికి ఎదుగుదుముగాక. విశ్వాసుల స్థాయి నుంచి అక్కడే ఉండిపోకుండా మరి మనం ఒక మెట్టు పైకెక్కి శిష్యత్వపు స్థాయికి, డిసైపుల్స్ స్టేజ్కి మనం కూడా ఎదగాలని క్రీస్తు కోరుకుంటున్నారు. అలాగున ఎదగాలంటే ఇక్కడ ఈ టెక్స్ట్లో మనం చూసుకున్నట్టుగా లూకా 9:23లో ఈ 3 సంగతులు ఇక్కడ ఉన్నాయి. ఆ 3 కూడా మరి మనము అనుసరించడానికి కూడా దేవుని సహాయం కావాలని మరి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే ఇదే అంశం మీద నేను ఇంకొక కొన్ని విషయాలు నెక్స్ట్ మరి మనం నెక్స్ట్ వచ్చే వారంలో కూడా మరి మనం చూద్దాం శిష్యత్వం సంబంధించిన విషయాలు. అయితే మీరు ఈ రోజు చెప్పినటువంటి విషయాలు కానీ, ఈ వాక్య భాగాలు కానీ, ఈ పాయింట్స్ తర్వాత కూడా మీరు వీడియో కూడా చూసి వీటిని ధ్యానించాలని ప్రభుపేట కోరుతున్నాను. మరి దేవుడు మనకి ఈరోజు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామండి. మరి తలలు వంచండి, సమయం అయిపోయింది. ఆల్రెడీ 9:20 దాటింది. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ దినాన ప్రభువా ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా యేసయ్య మీరు శిష్యత్వం గురించి,
శిష్యరికం గురించి, ఎవరైతే మిమ్మల్ని వెంబడించాలని ఆశ కలిగి ఉన్నారో వారికి చెప్పినటువంటి 3 సంగతులను ప్రభువా మేము ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా మరి మాటలు విన్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి మేమందరూ కూడా అయ్యా శిష్యత్వపు స్థాయికి ఎదుగుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించుకొనుటకు, అలాగే ప్రతిదినము మా సిలువను ఎత్తుకొనుటకు, అలాగే మిమ్మల్ని వెంబడించుటకు మాకు కృపను సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున ప్రభువా మరి ఈ రోజున ఏ సంగతులు మీరు మాతో వివరించి ఉన్నారో ఆ సంగతులన్నీ మేము వీటిని మర్చిపోకుండా మా హృదయంలో ధ్యానం ఉంచుకుంటూ మేమందరూ కూడా యేసుక్రీస్తుకు శిష్యులుగా జీవించడానికి కావలసిన అర్హతలు, లక్షణాలు అయ్యా దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అయ్యా మరి ఇదిగో ఈ యొక్క మా క్రైస్తవ విశ్వాస జీవితంలో మేము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకమైనటువంటి శిష్యులుగా ఉండటం కావలసిన కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి వచ్చే వారం కూడా కలుసుకుందాం దేవుని చిత్తమైతే. ఇదే అంశం, జీసస్ టీచింగ్ ఆన్ డిసైపుల్షిప్, యేసుక్రీస్తు ప్రభు శిష్యత్వం గురించి బోధించినటువంటి మరికొన్ని అంశాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టే కాబట్టి మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి నేను మీతో నెక్స్ట్ వీక్ మరి పంచుకుంటాను. మరి అందరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్.